ఇప్పుడు వినాయకరావు గారు అంటే మీరు కూడా చాలా దగ్గరగా మోహన్ బాబు గారిని కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు. సో ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన జరిగింది సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు పోలీసులు కూర్చొని మాట్లాడించి సెటిల్ చేసేటటువంటి విషయాలు కావు ఇవి. సొంతంగా వాళ్ళకు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఏమనిపిస్తుంది సార్ ఇంత జరిగిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఇది యాక్చువల్ గా నిన్న మోహన్ బాబు ఇంట్లో ఒక సమావేశం జరిగిందండి సార్. వాళ్ళ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ ఫెయిల్ అయింది. ఎవరి మధ్య రాజీ వీళ్ళందరినీ కలపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అది అనుకున్నట్టుగా జరగలేదండి. ఎందుకు అయింది? వినాయకరావు గారు ఒక విషయం చెప్తాను, మీకు తెలుసో మరి తెలుసు అనుకున్నా. తాళ్ళూరు నుంచి రౌడీలు వచ్చారండి. తాళ్ళూరు నుంచి రౌడీలు పిలిపించారు. ఇది వాస్తవం. తాళ్ళూరు నుంచి రౌడీలు, ఈ మనోజ్ తాళ్ళూరు నుంచి రౌడీలు పిలిపించాల్సిన అవసరం అంటే తాళ్ళూరు నుంచి తన రౌడీలు పిలిపిస్తే కడప నుంచి విష్ణు పిలిపించలేడు. మోహన్ బాబుకు తెలియని రౌడీలా పిలిపించాలంటే ఈ తప్పుడు విధానాలు ఇప్పుడు ఎందుకంటే మీకు క్లారిటీగా తాళ్ళూరు నిన్న వచ్చిన రౌడీలు తాళ్ళూరు నుంచి వచ్చారు. రైట్, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మాట్లాడివ్వండి సార్. మాట్లాడండి సార్. అదే సార్, ఆ మీటింగ్ నేను జరిగింది, అది ఫెయిల్ అయిందండి. అంటే సామరస్యపూర్వకంగా ఒక రాజీ చేద్దామని ప్రయత్నం కొంతమంది చేశారు, కానీ అది ఫెయిల్ అయిందండి. ఆ ఫెయిల్ ఇప్పుడు అప్పటి నుంచి రకరకాల మలుపులు తిరిగి బయట కొట్టుకోవడం, బయటికి రావడం. యాక్చువల్ గా ఏంటంటే నిన్న రాత్రి అంటే మోహన్ బాబు ఇల్లు ఖాళీ చేసేయమని మనోజ్ బయటకు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత నిన్న రాత్రి లారీ తీసుకుని మనోజ్ ఖాళీ చేయడానికి వెళ్ళారండి. కానీ ఎందుకో మరి అది మళ్ళీ వెనక్కి దిగి ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. మోహన్ బాబు ఇంట్లోనే ఉంటున్నారు మనోజ్ కూడా. అదే పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు, 4 వెహికల్ కూడా వెళ్ళాయి, DCMలు.